హలో ఎవరి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను మీకు ఒక మంచి బిఎస్వైఎం గ్లోబల్ కన్సల్టింగ్లో భాగంగా ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్లో ఇప్పుడున్నటువంటి ఫినాన్షియల్ ఇయర్ 2026 అండ్ 27లో భాగంగా సో ఒక ఆల్ ద స్టేట్స్, మన భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్లలో రాజ్యసభలో ఈ యొక్క ఎన్హాన్స్డ్ రోడ్ అండ్ సేఫ్టీ అక్రాస్ నేషనల్ హైవే నెట్వర్క్స్, అంటే ఈ రోడ్ యొక్క సేఫ్టీకి సంబంధించి నేషనల్ హైవే నెట్వర్క్స్ గవర్నమెంట్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ హైవేకి సంబంధించి శ్రీ నితిన్ గడ్కరీ గారు, సో గవర్నమెంట్ హ్యాస్ ఫార్ములేటెడ్ ఇస్ మల్టీ pronged safety to address the issues of road safety and education and research and training. ఇది ఎమర్జెన్సీగా ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా సో అందరూ కూడా చాలా బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంది. కంప్లీట్గా మీకు గవర్నమెంట్ జీవోని ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి రోడ్ అండ్ సేఫ్టీలో కంప్లీట్గా మనకి ప్రతి డిస్టిక్లో మనకి ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ సెటప్ చేయాలనేది నితిన్ గడ్కరీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు 120 డిస్టిక్ సెంటర్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 53 సెంటర్స్ని డిటిసి సెంటర్స్ని అప్రూవల్ చేయడం జరిగింది. అయితే 2025 ఫినాన్షియల్ ఇయర్ 2025-26లో ఒక డిస్టిక్ ఒక్క డ్రైవింగ్ సెంటర్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో శాంక్షన్ అవ్వలేదు. ఒక అనంతపూర్ డిస్టిక్ మాత్రమే జస్ట్ ప్రపోజ్డ్ అయింది. అది మినిస్ట్రీలో అండర్ హోల్డింగ్లో ఉంది. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ మినిమం 12th స్టాండర్డ్స్ ఎలిజిబిలిటీ. కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా బాగా డీప్గా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ గురించి గవర్నమెంట్ మీకు 4 CR వరకు మీకు సబ్సిడీ 100% సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి దీంట్లో మీరు తిరిగి మరలా రిటర్న్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఇది మంచి ప్రాజెక్ట్. మీకు ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు, ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైనా ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు డెమోకి అటెండ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా తెలుసుకుంటారని సో ఈ యొక్క చిన్న అప్డేట్ మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్, సో బిఫోర్ నేను మీకు చెప్పాను ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఈ సంవత్సరం ఫినాన్షియల్ ఇయర్ 2026 అండ్ 27లో సో రీసెంట్ ఫినాన్షియల్ కమిషన్ 15th ఫినాన్స్ కమిషన్లో భాగంగా సో 400 CRని ఈ ప్రాజెక్ట్కి, ఎస్పెషల్లీ రోడ్ యాక్సిడెంట్ గత సంవత్సరంలో పోల్చుకున్నట్లయితే మనం ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో 2 లక్షల మంది రోడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం డ్రైవర్ ఎర్రర్ని డిఫైన్ చేసి రాజ్యసభలో ఈ ప్రాజెక్ట్ని 2025లో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా 06 అండ్ ఆగస్ట్ 2025 6:23కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఢిల్లీలో ప్రమోట్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రూత్ నాట్ ఫేక్ అండి. సో ఖచ్చితంగా